వెల్కమ్ టు ఐ మీడియా ఛానల్. నేను పిజేఆర్. ప్రస్తుతం మనం ఒక వ్యక్తితో ఉన్నాం. వారు ఎవరంటారా? ఆయన 5 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉండి గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి అంబేద్కర్ లాంటి పెద్ద వ్యక్తులు చదివిన యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించి దళితుల్లోనే ఒక వ్యక్తిగా ఉన్నారు. ఆయన అజ్ఞాతం వీడి ఈ 5 ఏళ్ల తర్వాత మనకి అందుబాటులో ఉన్నారు. వారు ఎవరో కాదు, శ్రీరాజు గారు, హర్ష్ కుమార్ గారి అబ్బాయి శ్రీరాజు గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? మీరు 5 సంవత్సరాల తర్వాత అజ్ఞాతం వీడి ఇప్పుడే కనిపిస్తున్నారు. దానికి కారణం ఏంటి? నేనేం అజ్ఞాతంలో లేను. టీడీపీ ప్రభుత్వం పైన ఎన్నో పోరాటాలు చేసి బోల్డ్ కేసులు పెట్టించుకుని బోల్డ్ పోరాటం చేసి దళితుల పక్షాన నుండి ఎన్నో సమస్యల పైన పోరాటం చేస్తున్నాం. మేము అజ్ఞాతంలో ఉన్నాం అనే కామెంట్ నా మీద రిఫ్లెక్ట్ అవ్వదు. మేమైతే మటుకు అజ్ఞాతంలో లేము. అంటే మీరు 5 సంవత్సరాల క్రితం యాక్టివ్గా ఉన్నారు సమైక్యాంధ్ర ఉద్యమంలో. తర్వాత పోటీ కూడా చేశారు ఎమ్మెల్యేగా. యుక్త వయసులో 26 సంవత్సరాలకే పోటీ చేశారు. తర్వాత 2019లో పోటీ చేయలేదు అసలు పూర్తిగా. అందుకని అజ్ఞాతం అని అన్నాం. దానికి కారణం ఏంటి? అంటే పోటీ చేయడం, పోటీ చేయకపోవడం అనేది రాజకీయంగా వచ్చే అవకాశం. అంతేగాని ఐఎమ్ పొలిటికల్లీ యాక్టివ్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇన్యాక్టివ్. 100% ఐఎమ్ యాక్టివ్. అండ్ నేను అజ్ఞాతంలో ఉన్నాను అనే వర్డ్ నాకు యాప్ట్ అవ్వదు అనేది నా భావన. అయితే మోసపోయి ఉన్నానంటే బాగుంటాం. నేననే కాదు, మొత్తం మా సామాజిక వర్గం అంతా కూడా మేమంతా మోసపోయి ఉన్నాం. పొలిటికల్ రిఫ్యూజీస్ ఆఫ్ ద టీడీపీ గవర్నమెంట్. తర్వాత మీరు తెలుగుదేశం పార్టీలో చేరారు. హర్ష్ కుమార్ గారు కానివ్వండి, మీరు కానివ్వండి. చేరిన 48 గంటల్లోనే బయటకు వచ్చేసారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వారు మీకు ఏమైనా హామీ ఇచ్చారా? ఏంటి అసలు ఏం జరిగింది? అసలు మొత్తం ఎపిసోడ్ ఏమైంది? అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అంటే అది నేను కలిసాను. ఓకే, మేము అనకండి, ఎందుకంటే మై ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ పొలిటికల్ హీరో ఇన్ ద గ్రూప్ ఆర్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ ఎనీవేర్. ఆయన కలవడం వేరు, నేను కలవడం వేరు. నేను కలవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఫాదరు మొత్తం కార్యకర్తల సమావేశం పెట్టి ఈసారికి మనం టీడీపీ మోసం చేసింది, మనం ఇంకా ఎట్టి పరిస్థితుల్లోని నేనైతే ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, ఎవరెవరికి ఏ పార్టీలు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఎవరెవరికి ఏ పార్టీలు ఇష్టం ఉన్నదో నేను అన్కండిషనల్గా చెప్తున్నాను. మీరు ఆ పార్టీలకి వెళ్ళండి, వెళ్ళి సపోర్ట్ చేయండి, వాళ్ళు నగ్గడానికి మీరు కృషి చేయండి అని అన్నారు. అని అన్నప్పుడు మీకు తెలియదేం కాదు, ఎస్సీస్లో మేజర్ సామాజిక వర్గం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే ఉన్నారు. సో దాంట్లో భాగంగా మేము ఏంటంటే నా దగ్గరికి ఆ రోజు నాన్నగారు మీటింగ్ పెట్టిన తర్వాత చాలామంది రావడం జరిగింది. వచ్చి ఇలాగా, అన్న మరి మీరు టీడీపీలోకి వెళ్ళారు, మీకు టికెట్ ఇవ్వలేదు, కానీ మీరు టీడీపీలోకి వెళ్ళారు అన్న అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ టీడీపీ కార్యకర్తలు ఉపయోగించుకొని ఇదిగో ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి హర్ష్ కుమార్ గారిని టీడీపీ పార్టీ గౌరవించింది, అందులో భాగంగా మీరు అందరూ కూడా టీడీపీకి ఓటేయండి అని కన్విన్స్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు మోసం చేశారు అనేది కూడా కావాలంటే మీరు జగన్ కలాలి. మీరు జగన్ని నెగిటివ్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. మేము ఎవరిని నెగిటివ్ చేయాలనుకోవట్లేదు, ఎవరిని పాజిటివ్ చేయాలనుకోవట్లేదు. మా ఫాదర్ కూడా ఆల్రెడీ చెప్పేశారు కదా, అన్కండిషనల్గా ఎవరెవరు ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళిపోండి అని. సో దాంట్లో భాగంగానే మేము కూడా అందరూ వెళ్ళిపోయారు. నాకు జగన్ గారిని కలవడానికి ఏమి ఇబ్బంది లేదు అని నేను చెప్పిన తర్వాత కార్యకర్తలు అందరూ బాగా ఒత్తిడి పెట్టి కొంచెం మీరు కలిపితే మేము కూడా మేము మా స్థాయిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి కృషి చేసుకుంటాం. ఎందుకంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎవరు ఎక్కడున్నా, ఏం చేసినా హర్ష్ కుమార్ గారు ఎప్పుడన్నా సరే ఒక పోరాటానికి పిలుపునిచ్చారంటే మటుకు అందరూ వాళ్ళ అడ్డుగోడలన్నింటిని కూడా తొలగించుకుని బయటకు వచ్చి మాకు మద్దతు తెలిపారు. సో అలాంటి వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వచ్చి మీరు కలవండి అని ఒత్తిడి చేసిన దాంట్లో భాగంగా నేను ఫోన్ చేసినట్టు ఇమీడియట్గా వాళ్ళు కూడా టక్కుమని శ్రీరాజ్ అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడని కాదు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి కాదు, 2009లో కలిశాను నేను ఆయన్ని. 2009లో ఫస్ట్ టైం ఢిల్లీలో ఆయన ఎంపీ కింద నెగ్గినప్పుడు పార్లమెంట్లోకి తీసుకెళ్ళింది మా ఫ్యామిలీయే. మీరు మీడియాకి బోల్డ్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, మీరు ఢిల్లీలో మీకు మీడియా వాళ్ళు ఎవరైనా ఉంటే
మీడియా వాళ్ళని అడగండి. మేము ఆ రోజు మా పాసుల మీదే రాజశేఖర రెడ్డి గారు మా కొడుకు వస్తున్నారు హర్ష కొంచెం తీసుకుని వెళ్ళండి లోన్కి, మీరు అందరూ ఉండాలి అని చెప్తే మా ఫాదరే జగన్మోహన్ రెడ్డిని లోన్కి తీసుకుని వెళ్ళారు. అంతకు ముందు కూడా ఎన్నో యూత్ కాంగ్రెస్ యాజిటేషన్స్లో నేను ఉపయోగండి. యూత్ కాంగ్రెస్ లీడర్షిప్ నేను ఎప్పుడు చేతిలోకి తెచ్చుకోలేదు, కానీ యూత్ కాంగ్రెస్ లీడర్ని నేనే డిసైడ్ చేసేవాడిని. ఎందుకంటే ఈస్ట్ గోదావరి ఈజ్ ఎ మేజర్ థింగ్ ఇన్ కాంగ్రెస్ స్టామినా. సో అప్పుడు మేము ఏం చేసేవాళ్ళు అంటే ఈస్ట్ గోదావరిలో యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్యూఏ కానీ నా కంట్రోల్లో ఉండేది. నేను చెప్పినట్టే స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వాలి. అందులో భాగంగా 2009లో ఒకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు తెలంగాణ వంశీచంద్ర రెడ్డి కంటెస్ట్ చేసినప్పుడు అతను రావడం, మా మద్దతు అడగడం, ఆ తర్వాత జగన్ కూడా వంశీ చేయండి అని మొత్తం సూచించడం, దాంతో మేమందరం కూడా వంశీ చేసి అలా 2-3 సార్లు కలిశాను. నాకు ఎప్పటి నుంచో ఆయనతో పరిచయం. 2-3 సార్లు కలవటం వేరు. మొన్న ఎన్నికలు అయిపోయిన వెంటనే అంటే 48 అవర్స్లో పార్టీలో నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో నుంచి కలిసారు. మీకేమైనా హామీ ఇచ్చారా పలానా పదవి ఇస్తానని? కానీ నేను హామీ తీసుకుని కలిసి అయితే ఎలక్షన్ ముందే కలుగుతాను. నేను ఎటువంటి హామీ ఏం కాదు. అదేంటంటే టీడీపీ వాళ్ళు మా ఫాదర్ని ఏదో పార్టీలో తీసుకొచ్చేసుకున్నట్టు, అంటే అఫ్కోర్స్ తీసుకున్నారనుకోండి, దట్ ఈస్ కండిషనల్ ఫ్యాక్ట్. వాళ్ళు కూడా మా పోరాటాన్ని గుర్తించే తీసుకున్నారు. అది కూడా ఒక మంచి పరిణామం. కాకపోతే టికెట్ ఇవ్వలేదు అన్న తర్వాత అందరూ కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళండి, టీడీపీ వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అన్నప్పుడు నేను సరే కార్యకర్తల సూచన మేరకు కూడా మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అనుకుని అప్పటికప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని కలిసి తప్పించి దాంట్లో మీరు నాకు ఇది కావాలని అడిగింది లేదు, నువ్వు ఇది చెయ్యని ఆయన చెప్పింది. మీ కార్యకర్తలు హర్ష కుమార్ గారి అభిమానులు కానివ్వండి 5 సంవత్సరాల నుంచి నిరుత్సాహంతో ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్నారు, ప్రస్తుతం అసలు పోటీయే చేయలేదు. ఇంకెప్పుడు మా బాస్ అధికారంలోకి వచ్చేదనే ఫీలింగ్లో ఉన్నారు. దానికి మీరేం చెప్తారు? మీ కార్యకర్తలు మీ పేరు మర్చిపోయారు. విజయరెడ్డి గారు, పీజేఆర్ గారు వచ్చిన విషయం చెప్తున్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళా ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన మళ్ళా ముఖ్యమంత్రి పీఠంలోకి రావడానికి ఆయనకి 10 సంవత్సరాలు టైం పట్టింది. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇమీడియట్గా ఏం ముఖ్యమంత్రి అయిపోలే, అపోజిషన్లో ఉండే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మనం అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిన్స్ 9 years వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత దగ్గర నుంచి కూడా ఈ రోజుకి కూడా ఆయన పోరాటాలు చేస్తున్నాడు, ఎన్నో పోరాటాలు చేస్తున్నాడు. ఈ రోజుకి ఇంకా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోలేదు. అంటే ఆయన స్థాయిలో నేను వాళ్ళ స్థాయిలో నేను చెప్తున్నాను. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పటికి మేము ఇప్పటికి ఎంపీ పదవి అయిపోయి 5వ సంవత్సరం, జస్ట్ ఈ మే వస్తే 5 సంవత్సరాలు కంప్లీట్. వెంటనే మేము అధికారంలోకి వచ్చేయాలి అంటే మేము అధికారం మీద డిపెండ్ అయ్యేవాళ్ళం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటంటే అధికారం అనేది మాకు ఒక అలంకారం. ఇట్ సేమ్ టైం అధికారం చేతిలో ఉంటే నమ్ముకున్న మనుషులకి, కార్యకర్తలకి స్పీడ్గా పని. మేము అధికారంలో లేకపోయినా మేము చెప్పిన మాట ప్రభుత్వ అధికారులు వింటారు. ఎందువల్లంటే మా మీద ఉన్న రెస్పెక్ట్ అటువంటిది సొసైటీలో, మేము తప్పు చేయము అనేది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు అంత కొంపలు మునిగిపోయే పరిస్థితి ఏమీ లేదు. అవసరమైతే ఇంకొక 2-3 years లేకపోతే 5 years ఆగి అయితే మేము వెంటనే అధికారంలోకి రావాలి అన్నది అదేమి మ్యాండేటరీ థింగ్ కాదు. సొసైటీలో నాకు చెప్పినట్టు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. వెంటనే అధికారంలోకి వచ్చేయాలి అన్న ఆ అధికార దాహం అయితే మటుకు మాకు లేదు. షుడ్ బి హియర్, గాడ్ విల్ డిసైడ్ అంతే. అయితే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరారు కదా, మైక్ దగ్గర పెట్టుకోండి, చాలా ఎయిర్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరారు. 48 అవర్స్లోనే యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే మేమేమి ఆ పార్టీలో 5 సంవత్సరాల నుంచి కష్టపడి పార్టీ జెండా మోసి టికెట్ ఎక్స్పెక్ట్ చేయలే. నిరంతరం చంద్రబాబు నాయుడు గారిని మీద పోరాటం చేస్తున్నాము. ఆయన దళితుల పట్ల చూపించే తీరు కానీ అవన్నీ కూడా చాలా అభ్యంతకరంగా ఉండడంతో ఆయన మీద బోల్డ్ పోరాటాలు చేసాం. చేసి ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి ఒక పాజిటివ్ ఫోన్ కాల్, హర్ష్ కుమార్ గారు మీరు రండి టీడీపీలో జాయిన్ అవుతారు అనేటప్పటికి అదేంటి మనం పొద్దున్నైతే చంద్రబాబు నాయుడు గారితోనే కదా పోరాటం చేస్తున్నాం, తిడుతున్నాం,
అయినా సరే వాళ్ళు మనల్ని పార్టీలోకి తీసుకుందాం అనుకుంటున్నారు అని మా ఫాదర్ కార్యకర్తలు అందరితో కూర్చున్నప్పుడు, సార్ అది మంచి లీడర్షిప్ క్వాలిటీ సార్, అది మన పోరాటాన్ని వాళ్ళు గుర్తించారు. అట్ సేమ్ టైం మీరు జాయిన్ అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి వెలి సంఘటనలు కానీ, అంబేద్కర్ విగ్రహాలు కూర్చివేతలు కానీ, ఇలాంటి అన్నింటిలో కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా రివోక్ అవుతాయి. మీరు అదే పార్టీలో ఉంటే ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళు కూడా, హర్ష్ కుమార్ గారు లాంటి లీడర్ మన పార్టీలో ఉన్నారు, మనం ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని సంయమనంతో ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు సార్, మీరు వెళ్ళిపోండి అని కార్యకర్తలు అందరూ చెప్పారు. సో చెప్పిన తర్వాత ఎస్ అన్నాం. ఇప్పుడు మీరు ఒక మాట నేను చెప్తున్నాను వినండి, ఒక TV9, NTV, లేకపోతే సాక్షి, ఇలాంటి పెద్ద ఛానల్స్లో అమలాపురం ఎంపీ టికెట్కి టీడీపీ అభ్యర్థిగా హర్ష్ కుమార్ ముందంజ అన్ని ఏం చెప్తే వేస్తారా, వాళ్ళు పార్టీ వాళ్ళు చెప్తే వేస్తారు. పార్టీ వాళ్ళు చెప్తే డెఫినెట్గా పార్టీ వాళ్ళు చెప్పి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి రప్పించుకొని మోసం చేశారనేది మేము అంటున్నాం. ఇది ఎందువల్ల నేను చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడుస్తారు, చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత రాజకీయాలు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు అవి చేశారు, ఇది చేశారు, అలా చేశారు, ఇలా చేశారని మేము అక్కడ ఇక్కడ ఎండ మీద తప్పించి ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం మాకు జరిగిన తర్వాత ఆహా ఇలా ఉంటుందన్నమాట అని మేము కూడా గ్రహించుకున్న తర్వాత మనం ఈ పార్టీలో ఉండలేము అనేది మాకు ఎప్పుడైతే కలిగిందో వెంటనే బయటకు వచ్చేసాం. అయితే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అంటే వైసీపీలో చేరతారా, ఇంకేంటి నెక్స్ట్ చూద్దాం. అంటే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 2019 మేనిఫెస్టో కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు తిరిగి ఇచ్చిన మాటలు కానీ, తర్వాత 2019కి అధికారంలోకి రావడానికి డ్రాఫ్ట్ చేసిన మేనిఫెస్టో కానీ, ఏది కూడా ఆచరణలోకి రావు అన్న నమ్మకం నాకే కాదు, ఎంతోమంది ఇంటలెక్చువల్స్ కూడా ఉన్నారు. ఎంతోమంది ఇంటలెక్చువల్స్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మేము ఖచ్చితంగా వీళ్ళు అధికారంలోకి తీసుకురాలేరు ఈ అంశాలని మేనిఫెస్టోలో పెట్టి అని అనుకోవడం, ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత, ప్రజా తిరుగుబాటు అనేది ఏర్పడుతుంది. ఏర్పడే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు బలహీనపడిచే స్టేజ్లో మేము ఆయన దగ్గరికి వెళ్ళి అన్కండిషనల్గా ఆయనకు సపోర్ట్ చేసి ముందుకెళ్ళడానికి మాకు అభ్యంతరం లేదు. అలా కాకుండా ఇంకా టీడీపీతో అయితే మటుకు ముందుకెళ్ళే ప్రసక్తే లేదు. కాకపోతే ఒక కొత్త రాజకీయ పార్టీ తీసుకుని వచ్చి అందరూ కలిసి వస్తే ముందుకెళ్ళాలా, లేదు రాజకీయంగా ఏం చేయాలి అనేది ఇంకా మేము ఆలోచించుకుంటూనే ఉన్నాం. అంటే ఇంకా ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా రాకుండా దాని గురించి మాట్లాడడం టూ ఎర్లీ అవుతుందేమో అనేది నా భావన. మిగతా రాజకీయ నాయకులతో పోల్చుకుంటే మీ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుందని విన్నాము. ఇప్పుడు చూస్తున్నాం గోదావరిలో బోట్ ప్రయాణాలు, తర్వాత ఇంకా మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి కొంచెం చెప్పండి. ఫ్రంట్ ఏం కాదండి, ఉన్న యూటిలిటీస్ని బాగా యూటిలైజ్ చేసుకుంటాం అంతే. ద గవర్నమెంట్ అప్పుడు ఒక పాలసీ తీసుకుని వచ్చి టూరిజంని డెవలప్ చేద్దాం అనుకుని బోట్లన్నీ ఇక్కడ ప్లాన్ చేసి చాలా జాగ్రత్తగా నీట్గా చక్కగా డెవలప్ చేశారు. ఈ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ రాజమండ్రిగా మంచి లగ్జరీ VVIP బోట్స్ వచ్చినాయి. ఏదైతే గవర్నమెంట్ ఇది చేపట్టిందో దీన్ని యూటిలైజ్ చేసుకుంటాం అంతే తప్పించి దిస్ ఈజ్ నాట్ మై బోట్. అఫ్కోర్స్ ఐ హ్యావ్ అ బోట్, బట్ దిస్ ఈజ్ అ గవర్నమెంట్ బోట్. నాకేంటంటే చిన్నప్పటి నుంచి దేశ విదేశాల్లో బాగా తిరగడం, చిన్నప్పటి నుంచి ఢిల్లీ అది తిరగడం, లేకపోతే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం, ఈ అన్నిటి మీద బాగా ఉండడంతో మేము కొంచెం టూరిజంని బాగా ఇంట్రెస్ట్ మాకు. ఇంకా మీకున్న వ్యాపకాలు ఏంటి ముందు ఇది కంప్లీట్ చేయాలి. మా టూరిజం అంతా కూడా మా ఫ్యామిలీకి బాగా ఇంట్రెస్ట్. సో దాంట్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరదా లైవ్లీగా ఉంటాం. సో అందుకని నాకు ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఇలా గోదావరిలో ప్రైవేట్ బోట్ వేసుకుని వచ్చి ఆ 2 బ్రిడ్జ్ల మధ్యలో పార్క్ చేసుకుని నేను ఫిషింగ్ చేసుకోవడం అని, స్నూకర్ ఆడుకోవడం, క్రికెట్ అప్పుడు ఆడు. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఐ హ్యావ్ అ లిటిల్ హాబీస్ అండ్ హ్యాబిట్స్. సో
ఐ ఎంజాయ్ మై ఓన్ లైఫ్ స్టైల్ ఇన్ మై ఓన్ వే అనమాట. ఇంకా మీకున్న వ్యాపకాలు ఏంటి? హార్స్ రైడింగ్ అవి కూడా? హార్స్ రైడింగ్, పెట్స్ని జాగ్రత్తగా కలెక్ట్ చేసి చూడటం. ఐ హ్యావ్ మకావ్ ప్యారెట్, ఐ హ్యావ్ చౌ చౌ డాగ్, వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్, దే ఆర్ లాట్ ఆఫ్ బర్డ్స్ ఇన్ ఇట్. సో అలా ఏదో మాకున్న దాంట్లో మేము సరదాగా ఫ్యామిలీ అందరూ చక్కగా. అయితే త్వరలోనే శ్రీరాజ్ గారు రాజకీయాల నుంచి విరామం వదిలి ప్రజల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుందంటారా? 100%. బికాజ్ ప్రజల్లో వ్యతిరేకత అంటూ వచ్చిందంటే దాన్ని ముందుకు నడిపించే నాయకత్వం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను కూడా కూడగట్టే అంశంలో కూడా ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు నోటుకు ఓటు కేసులో దొరికి బుకాయించిన తీరు ప్రజలందరూ లైవ్గా చూసిన తర్వాత మళ్ళీ అది నేను కాదు, ఇది నేను చేయలేదు అని చెప్పడం ఏదైతే ఉందో దాన్ని డైజెస్ట్ చేసుకోలేకే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత రావడానికి గల ముఖ్య కారణమే నోటుకు ఓటు కేసు. మిగిలిన పక్కన పెట్టండి. స్పెషల్ స్టేటస్లో ముందు వాళ్ళు 100 కోట్లు ఇచ్చారు, ఇచ్చి ఇది స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, ఆయన తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ అబ్బాయి నాకు ఎంతో కొంత డబ్బులు అవుతున్నప్పుడు నేను ఎందుకు వదులుకోవాలి, స్పెషల్ స్టేటస్ ఇస్తానంటే స్టేటస్ తీసుకుంటాను, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానంటే ప్యాకేజ్ తీసుకున్నప్పుడు అంటానన్నప్పుడు కూడా ప్రజలు దాన్ని పెద్ద పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడరు అధికార దాహంతో తెలంగాణలో కూడా తను ఉండాలి, హైదరాబాద్ విషయంలో వాళ్ళకున్న ఆస్తులను కాపాడుకోవాలి అనుకున్న విషయంలో, నోటుకు ఓటు విషయంలో దొరికిపోయి బొకాయించి ఆయన క్యారెక్టర్ పాలిటిక్స్లో పాటు చేసుకున్నారు. చాలా విపరీతంగా పాలిటిక్స్. సో ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిన పొలిటీషియన్ని ఒక వాయిస్ మళ్ళీ ప్రజలు విని ఆయన లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తారు అన్న విశ్వాసత నాకు లేదు. దానివల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ, ఎందుకంటే మొన్న మాయావతి గారు అపాయింట్మెంట్ కోరుతూ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మాయావతి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి మాయావతికి ఒప్పందం కుదిరించి వీళ్ళిద్దరూ కలిసి నడిచేలాగా చేసి, ఇవన్నీ కూడా ఎంతోమంది లీడర్స్కి తెలుసు వెనకాల ఏమేం జరిగినాయి ఏంటి అనేది, వీళ్ళిద్దరూ ఒప్పందం ఏంటి, వీళ్ళ మధ్యన ఏ సంబంధం ఉన్నది అనేది అందరికీ తెలుసు. సో తెలిసిన తర్వాత కాస్త అంతకుముందు కాపుల్ని వాళ్ళ అన్న మోసం చేయడం, అందరూ రోడ్డు ఎక్కిన తర్వాత పార్టీని తీసుకుని వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలపడం, ఇవన్నిటి వల్ల కూడా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరిగింది. అయితే ప్రతి జిల్లాలో కూడా ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది ఏ పార్టీకి వెళ్ళకుండా ఏది చేయకుండా న్యూట్రల్గా ఉండిపోయిన లీడర్షిప్ని మనం చూడొచ్చు. పంతాల రామకృష్ణ గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ, వరుణ్ కుమార్ గారు కానీ, లేకపోతే ఇటేపు మా ఫాదర్ కానీ, లేకపోతే చిట్టూరు రవీంద్ర గారు కానీ, అలా వెస్ట్ గోదావరిలో వట్టి వసంత్ కుమార్ గారు కానీ, అలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో బలమైన లీడర్షిప్ ఉన్నటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక దాటి మీదకి వచ్చి ఒక కొత్తగా రాజకీయ నిర్ణయం కానీ తీసుకున్నారంటే ఆ లీడర్షిప్పే రానున్న ఎలక్షన్లో సక్సెస్ అవుతామని భావించే వాళ్ళలో నేను ఒకడు. సో ఆ లీడర్షిప్ అందరూ కలిసి ముందుకు వస్తే ఒక కొత్త రాజకీయ పార్టీ పుట్టుకుని వచ్చి ఒక మంచి పరిణామాలు మళ్ళీ రాష్ట్రంలో కలుగుతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రం అన్నిటికన్నా ఈ రాష్ట్రంలో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మన రాష్ట్రంలో గ్యాస్ పుట్టింది, మన రాష్ట్రంలోనే గ్యాస్ తయారవుతుంది. ఇప్పుడు ఆ గ్యాస్ని మనం కుకింగ్ గ్యాస్ కింద కన్వర్ట్ చేసుకొని మన స్టేట్కి ఫస్ట్ ఇంట్రెస్ట్ కింద తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు ఉచిత గ్యాస్ ఇప్పించే దశగా ఏ లీడర్షిప్ అయితే పోరాటానికి పిలుపునిచ్చి దాన్ని స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా కూడా దాన్ని ప్రజలు స్వాగతించి వాళ్ళనే అధికారంలోకి తీసుకుని రావడానికి చేస్తారనేది నా పూర్తి విశ్వాసం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగే కరప్షన్స్లో ద మెయిన్ కరప్షన్ 1 ఈజ్ ఇంటర్నెట్, 2 ఈజ్ గ్యాస్, కేజీ బేస్లో గ్యాస్. ఇంటర్నెట్ ఈ రోజున భారత ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి
చాలా మంచి మంచి పాలసీ తీసుకొచ్చి ఈ రోజుకి రిలయన్స్ ఇంటర్నెట్ని శాసిస్తూ కొన్ని వేల కోట్లు బిఎస్ఎన్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారో దాన్ని ఓవర్టేక్ చేసి బిఎస్ఎన్ఎల్నే మళ్ళీ రీవోక్ చేసి తక్కువ డబ్బులకి పేద విద్యార్థులకి చదువుకోవడానికి ఏ నాయకత్వం అయితే ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రజలు భావిస్తారో, అలాగే ఏదైతే ఓఎన్జీసీ దగ్గర నుంచి దొంగలించాడో అంబానీ అనే దొంగోడు ఆ గ్యాస్ని కుకింగ్ గ్యాస్ కింద కన్వర్ట్ చేసి ఈ రాష్ట్రంలో కుకింగ్ విషయంలో పూర్తి స్థాయిలో మహిళలందరికీ కూడా ఉచిత గ్యాస్ ఏ ప్రభుత్వం అయితే ఇస్తుందో అలాంటి లీడర్షిప్నే నెక్స్ట్ కోరుకుంటారు. సో ఇటువంటి లీడర్షిప్ని ఆంధ్ర రాష్ట్రం కోరుకొని ముందుకు తీసుకెళ్తుందని నేను భావిస్తాను. అలాంటి లీడర్షిప్ ఉంటే మీరు బయటకు వస్తారు రాజకీయాల్లోకి? అలాగనేం కాదు, అంటే లెట్ us see, దిస్ ఈస్ టూ ఎర్లీ టు టాక్. ఆబ్వియస్లీ దిస్ ఈస్ టూ ఎర్లీ టు టాక్. అందుకనే నేను ఇంకా ఎలక్షన్ అవ్వలేదు, రిజల్ట్ రాలేదు, మీరు ఇంటర్వ్యూ అన్నారని చెప్పి నేను ఇమీడియట్గా అన్నాను తప్పించి వాళ్ళు పాలిటిక్స్ అయితే ఒక 6 months మాట్లాడకూడదనే అనుకున్నాను. థ్యాంక్ యూ శ్రీరాజ్ గారు, మీ విలువైన సమయం కేటాయించి ధన్యవాదాలు.